నాయకుడు దీనిపైన మొదటికెళ్ళి కూడా స్వరం వెత్తి దీనిపైన కొట్లాడిన నాయకుడు రాహుల్ గాంధీ గారు. దీనిపైన అనేకమైన సభలు కోటా కానీ దాని తర్వాత అనేక రాష్ట్రాల్లో దీనిపైన సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇష్యూ పైన అడ్రస్ చేసి కొట్లాడడం జరిగింది. ఢిల్లీలో కూడా జంతర్ మంతర్లో ఏదైతే విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఏదైతే ఈ వ్యవస్థ మారాలి, మా భవిష్యత్తు మారాలి, మా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళకూడదనంటే తప్పనిసరిగా దీనికి ఏదైతే బాధ్యులు ఉన్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి దీక్షలు చేపట్టడం జరిగింది. దానిపైన ఆందోళనలు చేపట్టడం జరిగింది. వాళ్ళపైన లాఠీచార్జ్ చేస్తే వాళ్ళందరికీ నేనున్నాను, తప్పనిసరిగా ఈ రకమైన లాఠీచార్జ్ సరైన విధానం కాదు, ఇది డెమోక్రసీని హత్య చేసిన విధంగా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పని పార్లమెంట్లో దీనిపైన మాట్లాడడానికి చర్చ పెట్టడానికి లాఠీచార్జ్ అంశంపైన అవకాశం ఇవ్వకపోతే ప్రధానమంత్రి గారి ఇంటి ముందు రాహుల్ గాంధీ గారు ధర్నా చేపట్టే విషయం మనందరికీ కూడా తెలుసు. రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని చూడకుండా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి వారిని ఏ రకంగా ఈడ్చుకొని వెళ్తే వారి రక్త బొట్టు కూడా తెలంగాణ ఏదైతే భారతదేశ గడ్డపైన పడ్డ పరిస్థితి మనం చూసినాము. ఇంత జరిగిన తర్వాత ఏదైతే విచిత్రం ఏందనంటే ఇంత పెద్ద ఇష్యూ కేంద్రంలో ఇంత పెద్ద ఇష్యూ జరిగితే స్పందించాల్సిన భారతీయ జనతా పార్టీ స్పందిస్తలేదు. దానిపైన మౌనంగా ఉండి నరేంద్ర మోడీ గారు ఏదో చిన్న వీడియో తీసి ఏదో విద్యార్థులని దానిపైన చర్యలు తీసుకుంటా అది ఇదని చెప్పి ఏదో డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు తప్ప వాస్తవానికి ఇష్యూ పైన యాక్షన్ తీసుకుంటామని ఒక భరోసా కల్పించే ప్రయత్నం ఎక్కడ కూడా జరగట్లేదు. దాంట్లో విద్యార్థులలో కూడా ఒక గందరగోళ పరిస్థితి ఈరోజు నెలకొన్నది. దానిపైన అందరూ కొట్లాడుతుంటే దీనిపైన ఇతర రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రాంతీయ పార్టీలు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు వాళ్ళ రాజ్యసభ సభ్యులు ఢిల్లీ నడిబొడ్డున ఈ అంశాలపైన కొట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైన సన్నివేశం మనకు కనబడుతుంది. ఒక విచిత్రమైన సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో మనం చూడొచ్చు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఇంత పెద్ద ఇష్యూ జరిగితే దీనిపైన మాట్లాడాల్సిన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పదే పదే చెప్తుంది మేము భారతీయ జనతా పార్టీ పైన 10 ఏళ్ళు కొట్లాడినాము, అది చేసినాము ఇది చేసినామని మాట్లాడే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ కేటీఆర్ కానీ కనీసం ఈ ఇష్యూ పైన ఎక్కడ కూడా ఇయాలటి వరకు స్పందించే ప్రయత్నం చేయలే. ఇయాల కూడా నిన్నటిదాకా ఇష్యూ భారతదేశంలో విపరీతంగా ఇష్యూ పెరుగుతుంది. ఏ రకంగా దీన్ని భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చాలి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లో ఇష్యూని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన డైవర్ట్ చేయడానికి బీజేపీ డైరెక్షన్లో ఈరోజు కేటీఆర్ ఏదో ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నాలో పాల్గొనడం జరిగింది. సరే, కేటీఆర్ మాట్లాడిన కొన్ని అంశాల్లోకి మనం వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ పేపర్లో కూడా చాలా క్లియర్గా తెలంగాణలో ఎన్ని పేపర్లు లీక్ అయినాయనంటే అత్యధిక పేపర్లు మన తెలంగాణ 4వ స్థానంలో ఉంది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రము అత్యధిక పేపర్లలో 4వ స్థానంలో అత్యధిక పేపర్లు లీక్ అయినట్టు ఇందులో క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంది. ఆ కాల పరిమితి అంతా కూడా 2014 వెళ్ళి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10th SSC పేపర్ కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పేపర్ కానీ టీజీపీఎస్సీ పరిధిలో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో ఉన్న పేపర్ లీకేజ్లు కానీ ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినే. కానీ ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విషయం ఎందుకు చర్చకు వస్తుంది, ఎందుకు గ్లోబరీనా సంస్థ పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రవీంద్ర భారతిలో కానీ అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంస్థ గురించి ఈ సంస్థకి కేటీఆర్కి లోపాయిక ఒప్పందాలు ఉన్నాయని చెప్పి మాట్లాడడానికి కొన్ని బలమైన ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే 2019లో మనందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఆనాడు ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒక టెండర్ డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తుంది 2018లో. ఆ టెండర్ డాక్యుమెంట్లో చాలా క్లియర్ కట్గా 2 క్రైటీరియాస్ ఉంటాయి, పాయింట్ నెంబర్ 6 అండ్ పాయింట్ నెంబర్ 7. ఆ టెండర్ డాక్యుమెంట్లో క్రైటీరియాకి సంబంధించి ఆ 2 పాయింట్లలో కూడా క్లియర్ కట్గా ఈ యొక్క ఏ సంస్థ కన్నా మనము ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించిన ఈ మార్కులకు సంబంధించిన టెండర్స్ని మనం ఇవ్వాలనంటే క్రైటీరియా నెంబర్ 6లో ఏమని ఉంటుందంటే 5 సంవత్సరాలు
ఏదన్నా యూనివర్సిటీకి పనిచేసిన ఒక అర్హత ఆ కంపెనీకి ఉంటేనే ఆ కంపెనీ ఎలిజిబిలిటీ అనేది చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంటుంది. లేదా దానితో పాటు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళపైన ఎటువంటి కేసు ఉండకూడదు, ఆ కంపెనీ పైన ఎటువంటి గతంలో బ్లాక్ మార్క్ ఉండకూడదు, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరిధిలో ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్కి 2-2.5 లక్షల మంది స్టూడెంట్స్కి పనిచేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉంటేనే టెండర్ కట్టబెట్టాలని చెప్పి స్వయంగా టెండర్ డాక్యుమెంట్లోనే మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడనే అసలు పాయింట్ వచ్చింది. టెండర్ డాక్యుమెంట్లో కొన్ని పాయింట్స్, రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా గ్లోబరీనా అనే ఒక సంస్థకి, ఒక రాజుల సంస్థకి ఆ రోజు ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా, ఇవన్నిటినీ కూడా పట్టించుకోకుండా ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము గ్లోబరీనా సంస్థకి ఈ యొక్క టెండర్ని కట్టబెట్టింది. ఈ కట్టబెట్టక ముందే తెలంగాణ రాష్ట్రంలో, దానితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జేఎన్టీయూలో ప్రింటింగ్ మెటీరియల్, బుక్స్ మెటీరియల్ని, ఆన్లైన్ మెటీరియల్ని ప్రింట్ చేసి ఇస్తాము, మెటీరియల్ తయారు చేసి ఇస్తామని చెప్పి గ్లోబరీనా కంపెనీ టెండర్ తీసుకుంటుంది. దానికంటే కరెక్ట్ 6 నెలల ముందు టెండర్ తీసుకొని కొత్త మెటీరియల్ తయారు చేసి ఇవ్వాల్సింది పోయి, ఉన్న మెటీరియల్ని, వేరే బుక్స్లకి వెళ్ళి ఉన్న మెటీరియల్ని ఏదైతే జిరాక్స్లు తీసి ఇదే మెటీరియల్ అని చెప్పి పైన కవర్ మార్చి ఏదైతే జేఎన్టీయూకి అప్పచెప్తే, ఆనాడున్న కాకినాడ, జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ హైదరాబాద్ రెండూ కూడా ఆ పోలీస్ స్టేషన్లలో, కాకినాడలో ఎఫ్ఐఆర్ నెంబర్ 26/2019, సర్పవరం పోలీస్ స్టేషన్లో గ్లోబరీనా టెక్నాలజీస్ పైన ఈ ఎఫ్ఐఆర్ తోటి కేసు నమోదవుతుంది. అంటే రెండు పాయింట్లు, క్రైటీరియా 6 ఎలిజిబిలిటీ లేనప్పటికీ, ఆల్రెడీ దానిపైన అలిగేషన్స్ ఉన్నప్పటికీ, ఈ రెండింటినీ కూడా తుంగలో తొక్కి కేవలము నా మిత్రులైన రాజులకి నాకు లోపాయికి ఒప్పందం చేసుకొని వాళ్ళ జాగలలో నాకు ఫార్మ్ హౌస్లు ఉన్నాయి, వాళ్ళకి నేను లాభం చేకూర్చాలి, ఎందుకంటే ఈ కంపెనీ లాభపడితే నేను కూడా లాభపడతాను ఒక దురఉద్దేశంతో, కాకపోతే కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు ఎందుకు ఆ రోజు గ్లోబరీనాకి టెండర్లు కట్టబెట్టిండ్రు, ముందు దీనికి మీరు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు మీరు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయాల వల్ల, మీరు వివరించిన ఒక తప్పుడు ప్రక్రియ వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆ రోజు ఆత్మహత్య చేసుకొని చనిపోయినరు. చనిపోయిన తర్వాత గ్లోబరీనా సంస్థ తప్పు చేసిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత మీరు ఒక 3 మెన్ కమిటీని ఆ రోజు వేసిండ్రు. ఆ రోజు బాలల హక్కుల సంఘం క్లియర్ కట్గా హైకోర్టులో కేసు ఫైల్ చేసింది, సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది, సుప్రీంకోర్టులో కూడా చాలా క్లియర్ కట్గా జడ్జిమెంట్ వచ్చింది. ఈవెన్ ద ప్రేయర్ దట్ క్రిమినల్ కేసెస్ షుడ్ బి రిజిస్టర్డ్ అగేన్స్ట్ దోస్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ which has lost the lives of the young men and women. This court is not in a position to allow the same, for it has been left to the respondent number 1. Respondent number 1 evaru? Government. It has been left to the respondent number 1 and respondent number 2 decide whether any departmental inquiry or criminal case should be registered against the employee or against the respondent number 6 ante Globarina Samstha. Any observation made by this court may be adversely affect the decision of the respondent number 1 and respondent number 2. అంటే గవర్నమెంట్ అండ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళ యొక్క యాక్షన్ ఇంటర్ఫియర్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మీరు దీనిపైన చర్యలు చేపట్టాలని చెప్పి చాలా క్లియర్ కట్గా, therefore this court refrains expressing any opinion on this. For the reasons stated above, this court does not find any merit in the present writ petition అని చెప్పి క్లియర్ కట్గా చర్యలు ప్రభుత్వాన్ని తీసుకోవాలని చెప్పని ఆ రోజు న్యాయస్థానం కూడా ఏదైతే సుప్రీంకోర్టులో వచ్చిన ఒక ప్రొసీడింగ్స్ కాపీ, ఇది సుప్రీంకోర్టులో వచ్చిన ఒక డాక్యుమెంట్ గ్లోబరీనా పైన, ఇది 2019 22026 పిటిషన్ నెంబర్ 22026 చాలా క్లియర్ కట్గా ఇన్ని జరిగిన తర్వాత, ఏదైతే 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత, తప్పులు జరిగినాయని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత, న్యాయస్థానం కూడా ప్రభుత్వానికి దీనిపైన మీరు క్రిమినల్ కేసులు పెడతారా, లేదా వ్యక్తులపైన చర్యలు తీసుకుంటారా, సంస్థపైన చర్యలు తీసుకుంటారా, తీసుకోవాలి, ఎందుకంటే ఇంతమంది పిల్లల ఆత్మహత్యలకు కారణమైందని చెప్పి క్లియర్ కట్గా కోర్టుకెళ్ళే ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా
ఇవన్నిటినీ పట్టించుకోకుండా ఈరోజు ఏదైతే కేటీఆర్ మాట్లాడుతూ మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా, నాకు వాళ్ళకి దగ్గర బంధం ఉందనే అంశంపైన మాట్లాడుతున్నావు తప్ప మరి సిబిఎస్ఈ విషయంలో అవకతవకలు చేసిన గ్లోబరీనా సంస్థని ఎక్కడన్నా కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ తన ప్రసంగంలో తిట్టే ప్రయత్నం చేసిండా? మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకు